హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి గోవాలో సలూలిం డ్యామ్. నేను చెప్పింది కరెక్టే. ఇక్కడ మీరు నెట్లో సెర్చ్ చేసినా కానీ గోవెన్స్ని అడిగినా కానీ సలూలిం డ్యామ్ అనే అంటారు. నేను చూసి సలూలిం డ్యామ్ కదా అనుకున్నాను, బట్ సలూలిం డ్యామ్ అని ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ వరకు కార్స్ వస్తే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది. మనకి ఛార్జెస్ వచ్చేపాటికల్లా అడల్ట్స్కి వచ్చేపాటికల్లా 60 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేపాటికల్లా 30 రూపీస్ ఉంటుంది. సో మేజర్గా ఫ్యామిలీస్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు గోవా వచ్చిన వాళ్ళు. ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి మడ్గావ్ నుంచి లేదా మార్గో నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ అంతా చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్ తప్పించి మిగతా ఏ సీజన్లో వచ్చినా కానీ ప్రిఫరబుల్. ఒకసారి మీకు మొత్తం అంతా ఇంకా డీటెయిల్స్ అన్నీ పైకి వెళ్ళిన తర్వాత మీకు వ్యూస్తో సహా మొత్తం అంతా వివరిస్తాను. చలో పైకి పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం గోవాలో సలూలిం డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేపాటికల్లా చాలా డ్యామ్స్ ఉన్నాయి గోవాలో వచ్చేపాటికల్లా. మీకు అంతకుముందు కూడా చూపించాను. చిన్న చిన్న డ్యామ్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఈ డ్యామ్ ఎందుకు స్పెషల్, ఫ్యామిలీస్ ఎందుకు ఎక్కువ వస్తారు అన్నది ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫొటోస్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి. ఇది రివర్స్ వాటర్ ఫాల్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మనకి దగ్గరలో వెళ్ళి నుంచోడానికి కూడా కుదరదు. ఫొటోస్ మాత్రం అస్సలు రావట్లేదు. దగ్గర నుంచుంటే మాత్రం మొత్తం తడిచిపోతున్నాము. అందుకని కొంచెం దూరంగా వచ్చేసి నిల్చుంటారు. సలూలిం డ్యామ్ లో మేజర్ గా వచ్చేపాటికల్లా మనకి 360 degrees లో ఎక్కడ చూసినా కానీ కొండలు ఉంటాయి. కొండల పైన మంచి అంతా పెంచుకొని ఉంటుంది. మేఘాలంతా కొండలు బాగా ఉంటాయి. ఇది వ్యూస్ వచ్చేపాటికల్లా సూపర్ ఉంటుంది. మన గోవాలో వచ్చేపాటికల్లా ఇలాంటి వ్యూ వచ్చేపాటికల్లా ఇంకోటి అయితే మాత్రం ఏమీ లేదు. దీని ఆర్కిటెక్చర్ గురించి ఒకసారి వివరిస్తాను మీకు. ఇది వచ్చేపాటికల్లా మనకి అన్గేటెడ్ డ్యామ్. దీని స్ట్రక్చర్ వచ్చేపాటికల్లా మేము పిలిచేది వచ్చేపాటికల్లా అన్గేటెడ్ డ్యామ్ స్ట్రక్చర్ అనమాట. ఏంటంటే ఇప్పుడు అక్కడ లెవెల్ ఉంది కదా మీకు, ఆ సర్క్యులర్ లెవెల్ అయితే ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు ఇక్కడున్న రిజర్వాయర్ మొత్తాన్ని ఇది నిలుపుతుంది అనమాట. వాటర్ ని ఆ లెవెల్ వరకే నిలుపుతుంది. ఒకవేళ అంతకన్నా లెవెల్ ఎక్కువైతే మాత్రం మొత్తం అంతా వాటర్ అనేది ఫ్లో అయిపోయేలాగా ఈ స్ట్రక్చర్ ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఒకవేళ అంతకన్నా ఎక్కువ లెవెల్ అయితే ఏమవుతుందంటే మనకి మిగతా అక్కడ పల్లెటూర్లు ఉంటాయి. ఆ పల్లెటూర్లు మొత్తం అంతా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంతకన్నా ఇక్కడ గేట్లు ఒకవేళ పెడితే ఏమవుతుంది అంటే అన్నెసెసరీ, ఎందుకంటే ఈ లెవెల్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు కాబట్టి అక్కడ గేట్లు ఏమి ఉండవు. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చేపాటికల్లా మనకి టూరిస్ట్ అట్రాక్షన్ గా కూడా ఉంటుంది. అట్ ఏ సేమ్ టైం రివర్స్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. అట్ ఏ సేమ్ టైం మనకి ఇక్కడ ఉన్న లొకేషన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ గురించి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా మీకు చూపిస్తాను. డౌన్ స్ట్రీమ్ చాలా బాగుంటుంది. ఒక్కటి డౌన్ స్ట్రీమ్ ఫోటోస్ కూడా ఎక్సలెంట్ వస్తాయి. మనకి కొండ పైన ఉన్నాం కదా మనం, ఇది డౌన్ స్ట్రీమ్. సో మనం కిందకి కూడా వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళి ఫొటోస్ కూడా దిగొచ్చు. అక్కడ నుంచి కూడా సూపర్ ఫొటోస్ వస్తాయి. ఎగ్జాక్ట్ గా నా దగ్గర కెమెరాతో మీకు చూపించేదంతా జస్టిఫికేషన్ అయితే అవ్వకపోవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మీ గోవా గురించే కాదు, మరిన్ని ప్లేసెస్ గురించి కూడా, వాటి ప్రత్యేకతల గురించి కూడా నేను ప్రతి ఒక్క చిన్న పాయింట్, మైన్యూట్ పాయింట్ కూడా వివరిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.